హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నా స్టైల్లో బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని బాగా ఫ్రై అయ్యాక అందులోనే కొన్ని శనగగింజలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీ కారం తగినంత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని 5-6 వెల్లుల్లిపాయ కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక చిన్న మిక్సీ జార్లో అయితే తీసుకొని చల్లారాక కొన్ని వాటర్ అయితే వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అదే బాండల్లోనే కొంచెం ఆయిల్ పోసుకొని ముందుగా కట్ చేసుకున్న బీరకాయలు కూడా వేసుకోవాలండి. దాంట్లోనే మీడియం సైజ్ టమాటా, ఒక ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసుకోవాలి. అందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆపేయండి. తర్వాత చల్లారాక అది కూడా బరగ్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఆ బండల్లోనే ఆయిల్ పోసుకొని ఆవాలు, పచ్చిమిరపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసి మనం ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చడిని కూడా కలుపుకోండి. అంతే అండి. ప్లీజ్